ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వన్స్ బిజినెస్ స్టార్ట్ అయితే మీతో నాకు ఎన్ని పనులు కావాల్సి వస్తుందో, ఇలాంటి బ్యాగులు నువ్వింకా ఎన్ని తీసుకోవాల్సి వస్తాయో. నీ సపోర్ట్ మాకెప్పుడూ కావాలి. మీరిలా క్యాష్ ఇస్తున్నంత వరకు నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. దొరికిపోయావు త్రిదేవ్. ఈ వీడియో చాలు నువ్వు ఎలాంటి వాడివో, ఎంత నీచుడివో అందరికీ చూపించడానికి. కంపెనీ పెట్టడానికి వస్తే ఇన్వెస్టర్స్ దగ్గరే లంచాలు తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా? అయినా నీ బుద్ధి నాకు తెలుసు కదా. ఇంకా మాట్లాడుకోవటం అనవసరం. నీ నటనతో ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు కదా. ఈ ఆధారం చాలు నిన్ను ఇంట్లో నుంచి, నా వాళ్ళ మనస్సులో నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి. నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తానని పసిపాప ఆత్మసాక్షిగా మాటిచ్చాను. నేను నా మాట ఎలాగైనా నిలబెట్టుకుంటాను. చూస్తూ ఉండు, నువ్వు పశ్చాత్తాపడేలా చేస్తాను. ఓకే మేడం. ఓకే మరి నేను వెళ్ళొస్తాను. ఓకే అలాగే. ఇప్పుడు త్రిదేవ్ తిరిగి మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్తున్నట్టున్నాడు. అతను వచ్చేసరికి నేను గెస్ట్ హౌస్లో లేకపోతే తనకి నేను ఎక్కడికి వెళ్ళానా అన్న డౌట్ వస్తుంది. అలా రాకూడదంటే తనకంటే ముందు నేనే గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఇక్కడేదో సౌండ్ వచ్చిందే.
ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. ఎవరే ఉంటారు? ఒకవేళ శ్రీవల్లి నన్ను ఫాలో అవుతుందా? తనకి నా మీద డౌట్ ఉంది కదా, తనే అయి ఉంటుందా? అయినా నేను వచ్చేటప్పుడు అది రూమ్లోనే ఉంది కదా. తొందరగా గెస్ట్ హౌస్కి వెళ్ళి అది ఉందో లేదో చూడాలి. తనని నేనే ఫాలో చేసి ఉంటానేమోనన్న డౌట్ వచ్చిందేమో. ఎలాగైనా తనకంటే ముందే నేనే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవాలి. అవునరా, ఆ రోజైతే అలా జరగాల్సిందే. రేయ్ శ్రీవల్లిరా, ఎక్కడరా? అదిగోరా అక్కడ వెళ్తుంది. హే రారా. ఏ శ్రీవల్లి, ఏ మర్యాదగా తప్పుకోండి. తప్పుకుంటావులే కానీ మీరేంటి ఇలా ఒంటరిగా వచ్చారు? అది నీకు అనవసరం. చేతిలో కెమెరా చూస్తే తెలియడం లేదారా ప్రకృతిలోని బ్యూటీ. ఈ బ్యూటిఫుల్ లేడీ ఫోటోలు తీయడానికి వచ్చినట్టుంది. ఈ పరిసరాల్లో అంత మంచి వ్యూ ఉన్న ప్లేసులు ఏవీ లేవు మేడం. మాకు మంచి ప్లేసులు తెలుసు, అక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు, చూపిస్తాం, వస్తారా? అవసరం లేదు, ముందు తప్పుకోండి. అయ్యో ఆగండి మేడం, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? ఒరే రమేష్, మీ అమ్మ నాన్న నిన్ను జాబ్ చేయమని చంపుతున్నారన్నావు కదా. అవునరా, అసలు ఎక్కడ జాబ్ దొరకడం లేదు. ఈ మేడం పెద్ద బిజినెస్ ఉమెన్ కదా, తనని అడిగితే ఏమైనా జాబ్ ఇస్తుందేమో. అది కరెక్టేరా. ఏం మేడం, నాకు జాబ్ ఇస్తారా? నా వర్క్తో మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫై చేస్తాను. నన్ను వెళ్ళనిస్తారా లేరా? ఏంటి మేడం, ఊరికే వెళ్ళిపోతానంటారేంటి? మేం మాట్లాడుతున్నాం కదా. మేమంటే మర్యాద లేదా? మేము చెప్పేది వినరా? ఇలా రోడ్డు మీద వెళ్తున్న ఒంటరి అమ్మాయిని వెళ్ళనివ్వకుండా ఆపటం మర్యాద కాదు. సరే, జాబ్ అడగడం తప్పు కాదు కదా, నాకు జాబ్ ఇస్తారా లేదా? ఏంటి మేడం, ఏం మాట్లాడరు? మా వాడు జాబ్ బాగా చేస్తాడు. అవును, చెమటలు వచ్చే వరకు కష్టపడగలను. నేను కూడా మేడం, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు జాబ్ ఇచ్చేయండి. మాకొక్క అవకాశం ఇచ్చారంటే మా టాలెంట్ ఏంటో అంతా చూపిస్తాం. రాస్కల్స్, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తావు? ఉద్యోగం ఇవ్వమని అడిగినందుకు కొడతావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తామో. దగ్గరకు వచ్చారంటే మర్యాదగా ఉండదు, చంపేస్తాను. అబ్బో, ఒరే దొంగ వెదవల్లారా, ఒరే మనం వెళ్ళిపోదాం ఎన్నిసార్లు పదండి. చెప్పినా మీకు బుద్ధి రాదురా? మీ కాళ్ళు విరగొడతాను. రేయ్, రేయ్, రండి రా. ఆగండ్రా. ఆగండి. శంకర్, వాళ్ళతో గొడవ మనకెందుకు, వదిలే. పద, తొందరగా ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా, ఈ దారి నుంచి వెళ్తే మన గెస్ట్ హౌస్ చాలా దగ్గరమ్మా. ఇది షార్ట్ కట్. మీరు ఎటన్నా వెళ్ళాలనుకుంటే నన్ను పిలవండి అమ్మా, నేను మీతో పాటు వస్తాను. మీరు అలా ఒంటరిగా వెళ్ళకండి. అలాగేలే, త్వరగా వెళ్దాం, పద. పదండమ్మా. రండమ్మా, కూర్చోండి. త్వరగా వెళ్దాం, పద శంకర్. లీలా, అమ్మగారికి నీళ్ళు తీసుకురా. అలాగేనయ్యా. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఉంది, మీరు రెస్ట్ తీసుకోండి. ఆ ఎదవల గురించి మీరేం ఆలోచించకండి, మళ్ళీ మన జోలికి రాకుండా నేను చూసుకుంటాను. వస్తానమ్మా. సరే. అమ్మగారు, ఇదిగోండి. అమ్మగారు, జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు లీలా, వెళ్ళి నీ పని చూసుకో. అవును, త్రిదేవ్ వచ్చాడా? లేదమ్మా. సరే. సమయానికి శంకర్ వచ్చి అడ్డుదారిలో నన్ను త్వరగా తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది.
లేదంటే త్రిదేవికి దొరికిపోయింది దాన్ని. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ సాక్ష్యంతో వాడు ఎంత నమ్మక ద్రోహం, ఎంత మోసగాడో నిరూపిస్తే ఇంట్లోంచి, నా జీవితంలోంచి వెళ్ళగొట్టి వాడు చేసిన పాపాలకి శిక్ష పడేలా చేస్తాను. నా అన్న ప్రజలకి మంచి జరగాలని ఒక గొప్ప ఆశయంతో లాభాలు కూడా ఆశించకుండా ఇక్కడ ఫార్మసీ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఈ నీచుడు ఆ స్వార్థపరురాలితో చేతులు కలిపి దానికి అమ్ముడైపోయాడు. అంటే ముందు ముందు కూడా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయంలో వీడు ఆ నీలవేణికి ఫేవర్ చేస్తాడు. అలా జరగకూడదు, జరగనివ్వను. ఏంటి త్రిదేవ్ అంత స్పీడ్గా వచ్చావు? నువ్వు ఇక్కడే ఉన్నావా? వాట్? ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడుంటాను? అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళొచ్చావేమోనని. లేదే, బయటికెక్కడికి వెళ్ళలేదు. ఏ, నువ్వెక్కడికైనా వెళ్ళావా? అంటే నేను చిన్న పనుండి వెళ్ళానులే. ఓ అవునా? అయినా 50-50కి డీల్ ఓకే చేసావు కదా, మళ్ళీ వెరిఫై చేసేది ఏముంటుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ 50-50 అన్నాను. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి కదా. అప్పుడే ఇంత ప్రాసెస్, ఇన్ని డీటెయిల్స్ ఉంటాయని నువ్వు తెలుసుకున్నావా? బాధ్యత కదా, తప్పదు. అన్నీ తెలుసుకోవాలి, ఏది తేడా రాకుండా చూసుకోవాలి. నేను తీసుకుంటానులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఓకే. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. శ్రీవల్లి బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్ళింది. రాగానే మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్, ఉంటాను. ఏమండి, ఎవరండి ఫోన్లో? మాధవరావు గారని మన కంపెనీ షేర్ హోల్డర్ సీత. ఐటీ ఇండస్ట్రీస్లో ఆయన చాలా ఫేమస్. శ్రీవల్లి వర్క్ చేసిన ప్రాజెక్టుల్ని చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. తన వర్క్ స్టైల్ బాగుందని చెప్పి ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక మీద మన కంపెనీకే ఇస్తాను అంటున్నారు. గొప్ప కూతుర్ని కన్నావని పొగుడుతున్నారు. శ్రీవల్లంటే ఏమనుకున్నారు మరి? చిన్నప్పుడు క్లాస్లో ఒకసారి తనకంటే ఎవరో ఫస్ట్ ర్యాంక్ వచ్చారని తెలిసి ఆ రోజు నుంచి బుక్స్ పట్టుకొని 24 గంటలు చదివి ఆ అబ్బాయి కన్నా మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తను ఏ పని మీదైనా మనసు పెట్టిందంటే ఆ పనిలో బెస్ట్గా నిలుస్తుంది. అవును సీత, మనం కొత్తగా పెట్టాలనుకున్న కంపెనీకి సంబంధించిన బిజినెస్ డీల్ కూడా సక్సెస్ఫుల్గా ముగించేసింది. ఇంత చిన్న ఏజ్లో తనకు బాధ్యత అప్పగించినందుకు కంపెనీలో చాలామంది తను ఏం హ్యాండిల్ చేస్తుందని చెప్పి మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు తను మన కంపెనీని నంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తుందన్నట్టు వాళ్ళే చెప్పుకుంటున్నారు. తన హార్డ్ వర్క్తో అందరినీ ఇంప్రెస్ చేస్తుందండి శ్రీవల్లి. అదే మనమ్మాయి గొప్పతనం. కంపెనీ ఎండీగా అధికారం చేతిలో ఉంది. ఏ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలన్నా శ్రీవల్లే ఫైల్ మీద సైన్ చేయాలి. వచ్చే లాభాల్ని బోనస్ రూపంలో అందరికీ పంచిపెడుతుంది. అలాంటప్పుడు సక్సెస్ రాకుండా ఎలా ఉంటుంది మావయ్య? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అదే మావయ్య, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు
అది కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి డెసిషన్ అయినా శ్రీ వల్లే తీసుకునే అధికారం ఉన్నప్పుడు సక్సెస్ తప్పకుండా వస్తుంది అంటున్నాను. శ్రీవల్లిలాగే నాకు కూడా ఒక ప్రాజెక్ట్ పూర్తిగా ఇచ్చి డెసిషన్ తీసుకునే అధికారం నాకు ఇస్తే నేను కూడా సక్సెస్ అవ్వగలను నాన్న. కానీ నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా అందులో మీరు మార్పులు చేస్తూనే ఉంటారు. నా సొంత నిర్ణయాలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. నువ్వు చేసిన వాటిలో తప్పుంది అనిపించినప్పుడే వాటిని నేను చేంజ్ చేస్తాను కేశవ. కావాలని మాత్రం ఎప్పుడు చేయను. అయినా నువ్వు క్లయింట్స్కి కావాల్సిన విధంగా ఎప్పుడు వర్క్ చేయలేదు కదా. అందుకే అవి వేరే వాళ్ళతో చేయించాను. నాకే మరో ఛాన్స్ ఇచ్చుంటే నేనే కరెక్ట్ చేసి ఇచ్చేవాడిని కదా. ఏ వర్క్లో అయినా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మావయ్య. అవి సరి చేసుకునే అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు. అవును నాన్న, నేను కూడా శ్రీవల్లిలా సక్సెస్ అవ్వగలను. బిజినెస్ డీల్ నేను చేయగలను. నాకు కూడా పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి, నేనేంటో నిరూపించుకుంటాను. కేశవ, నువ్వు కల్పన ఇద్దరు నా అన్నయ్య పిల్లలు. అయినా నాకు సొంత బిడ్డలతో సమానం. నాకెలాంటి తారతమ్యాలు లేవు. నీలో ఎవ్వరిని ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడను. మీరు అలా చూస్తారంటలేదు నాన్న. మీరేంటో నాకు బాగా తెలుసు. కానీ నా టాలెంట్ని కూడా గుర్తించమంటున్నాను. ఓకే, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ బిజినెస్ డీల్ అయ్యాక ఆ కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకుందువులే. నిజమా నాన్న? అవును కేశవ. మధ్యాహ్నం నన్ను ఫాలో చేసింది ఎవరై ఉంటారు? శ్రీవల్లే అనుకుందామంటే నేను గెస్ట్ హౌస్కి తిరిగొచ్చి చూసేసరికి తను రూమ్లో ఫైల్ చూసుకుంటూ ఉంది. ఒకవేళ తనే అక్కడికొచ్చుంటే నాకన్నా తొందరగొచ్చి ఇక్కడ ఎలా ఉండగలుగుతుంది? ఇంకా ఎవరికి నన్ను ఫాలో చేయాల్సిన అవసరం ఉంది? రాత్రి ఏంటి అంత గోల్ చేసినా బయటికి రాలేదు? మొద్దు నిద్రపోయావా ఏంటి? అలా తనని పక్కన పెట్టుకొని కూడా సోయి లేకుండా నిద్రపోతే ఎలా చెప్పు? ఆ రాస్కల్స్ ఏ పని పాఠాలు లేకుండా తిరుగుతుంటారు కదా. నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అక్కడికొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశారు. వాళ్ళేమైనా అయ్యుంటారా? అయినా నన్ను ఫాలో చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? నా దగ్గర డబ్బుందన్న విషయం తెలుసుకొని ఫాలో చేసుంటారా? ఎవరే ఉంటారు? ఎంత ఆలోచించినా తెలియట్లేదే. ఛా! ఏంటి బాబు అటు ఇటు తిరుగుతున్నారు? కొత్త చోట అయ్యేసరికి తొందరగా నిద్ర పట్టట్లేదా? అలాంటిదేం లేదు. జస్ట్ ఇప్పుడే భోంచేశాం కదా, వెంటనే వెళ్ళి ఏం పడుకుంటావా అని అలా బయటకొచ్చాను. అవునా? అమ్మగారు కూడా అంతేననుకుంటానండి. తిన్నాక చాలాసేపు ఆ ఫైల్ పట్టుకుని చదువుతా ఉంటుంది. ఆవిడ కూడా తిన్న వెంటనే పడుకోదు. ఈరోజు శ్రీవల్లితో ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి కదా. ఆ విషయం గురించి మర్చిపోయి ఏదో ఆలోచిస్తున్నానేంటి? ఛా! ఇక్కడికొచ్చిన అసలు పని మర్చిపోతే ఎలా? శ్రీవల్లి,
నా అందాల జాబిల్లి నీకోసం వస్తున్నాను చెలి. నిన్ను నా గుప్పెట్లో పెట్టుకోవడానికి నీ అనుమతి లేకుండా ఈ విధంగా మన ఫస్ట్ నైట్ చేసుకోవాల్సి వస్తుంది శ్రీవల్లి. తప్పడం లేదు.